కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. పోరు వద్దు ఊరు ముద్దు, ఆయుధాలను అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని ఎస్పీ సింధు శర్మ అజ్ఞాతంలో ఉన్న వారికి హామీ ఇచ్చారు. పోలీసు శాఖ ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహాయ సహకారాలు, లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను తెలుసుకుని ఇకపై తాము కూడా కుటుంబంతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ కుమార్, ఛత్తీస్గఢ్ కు చెందిన సారి బాలకృష్ణలు లొంగిపోయినట్లు తెలిపారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన యూజీ కార్డర్స్ ఇద్దరు మన డిస్ట్రిక్ట్లో సరెండర్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు సభ్యులు. వీళ్ళిద్దరూ కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ టేకప్ చేయడము అండ్ ప్రజల్లో పోలీస్ పట్ల చాలా ఆదరణ టు ఆల్ కార్నర్స్ ఉండడం చూసిన తర్వాత వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడపచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకుని ఇవాళ మన దగ్గర సరెండర్ అవ్వడం జరుగుతుంది. నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వీళ్ళిద్దరూ కూడా పార్టీలో జరుగుతున్న అర్థం లేని హింస ఒకటి అండ్ సిద్ధాంతలేమి ఒకటి, ఇంకా వేరే ఇతర సంఘటనలు అన్నీ చూసి పార్టీపై తమకున్న భ్రమలు అండ్ దే ఆర్ డిసిల్యూషన్డ్ విత్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ. వాళ్ళు వాస్తవాన్ని గ్రహించి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో ఇవాళ లొంగిపోవడం జరుగుతుంది.